జాతీయ రహదారిపై సుమారు 5 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఒక లారీలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి తమిళనాడు రాష్ట్రం సేలంకు 20 కేజీల బస్తాలలో ఇద్దరు గంజాయి తరలించారు. జాతీయ రహదారి మాధవి ఫంక్షన్ హాల్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న లారీ పట్టుబడింది. ఈ లారీలో 5 లక్షల విలువైన 100 కేజీల గంజాయి ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని సరఫరా చేస్తున్న మరిముత్తు, ఆరుముగం, వేల్ మురుగన్ ఇద్దరిని కూడా నిందితులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మా గౌరవనీయ ఎస్పీఆర్ తూర్పుగోదావరి ఎస్పీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 2 గంటలకు NH 16 మాధవి ఫంక్షన్ హాల్ దగ్గర విశాఖపట్నం నుంచి వచ్చే వెహికల్స్ రాజీనామా సి వీరయ్యగౌడ్, వాళ్ళ ఎస్ఐ మనోహర్ అండ్ వాళ్ళ సిబ్బంది చెక్ చేస్తుండగా ఒక లారీని ఆపి చెక్ చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆరుముగం ఒకతను, మురుగన్ ఒకతను, ఇద్దరు కూడా తమిళనాడు వాళ్ళు. ఈ ఆరుముగం వచ్చేసి లారీ ఓనర్ కమ్ డ్రైవర్. ఆ లారీ నెంబర్ వచ్చేసి TN 88B5961. దీంట్లో 100 కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళు విచారించగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర 100 కేజీ గంజాయి 4 లక్షల రూపాయలు కొని తమిళనాడు తీసుకెళ్ళి వాళ్ళ సొంత ప్రాంతమైన సేలం జిల్లాలో విడివిడిగా సుమారు 10 లక్షల రూపాయల దాకా మేము అమ్ముతామని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళిద్దరిని రాజానగర్ సిఐ గారు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ 340 అండర్ సెక్షన్ NDPS యాక్ట్ కింద నమోదు చేశారు. 100 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా లారీని కూడా స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్ పంపుతున్నాము. అట్లాగే లారీని కూడా కోర్టుకు పంపుతాము. దీన్ని ఎవరైతే సోర్స్ ఉందో, ఎక్కడైతే అన్నారో ఆ సమాచారం కొరకు ఒక టీంను కూడా పంపడం జరిగింది. ఆ టీం ద్వారా వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు దాకా జనవరి నుంచి ఇప్పుడు దాకా 7 కేసులు నమోదు చేసి 506 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్న రాజానగర్ పోలీస్ స్టేషన్లో 22 ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 30 లక్షల విలువ గల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇదే కంటిన్యూగా చేస్తాం. మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా మా యూనివర్సిటీ ఉంది, GSL కాలేజ్ ఉంది, అట్లా గైడ్ యూనివర్సిటీ ఉంది, అన్నింటిలో కూడా జూనియర్ కాలేజ్ అన్నింటిలో కూడా మా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన సదస్సులు పెడుతున్నాం. మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇట్లాంటి మత్తు పదార్థాలు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేసినా, పెట్లర్స్ అమ్మడం కానీ తాగడం కానీ చేసినా కానీ వాళ్ళందరి మీద సమాచారం పెట్టి గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ విధంగా చేసినందుకు, మంచి క్యాచ్ పట్టుకున్నందుకు మా ఎస్పీ గారు, మా సిఐ గారిని, వాళ్ళ SI మనోహర్ని అంటే మా సిబ్బందిని కూడా అభినందించారు. వాళ్ళు సరైన రివార్డు ఇస్తామని చెప్పారు. ఇది కంటిన్యూగా చేస్తూ ఉంటాము. ఎక్కడ కూడా ఇలాంటి మత్తు పదార్థాలు బారిన పడకుండా, అమ్మకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు